నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నగర వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్న సీఎం రేవంత్ గృహాలు మంచినీటి సరఫరా విద్యుత్ సౌకర్యం మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని సూచించిన ఆదేశాలు నాచారం దుర్గానగర్లో కమర్షియల్ షెడ్లను తొలగించాలని స్థానిక నాయకుడు సర్వేష్ డిమాండ్ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే సహించేది లేదన్న ఏసీపీ శ్రీనివాస్ లాలాపేటలోని అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన నూతన నిర్మాణంపై చర్యలు గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని తెదేపా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో సంబరాలు నడుస్తున్న కారుల్లో మంటలు లంగర్ హౌస్ నుండి నర్సింగ్ కు వెళ్తుండగా ఘటన ఇక డీటెయిల్స్కి వెళ్తే నాచారం దుర్గానగర్లో కమర్షియల్ షెడ్లను తొలగించాలని స్థానిక నాయకుడు సర్వేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారం దుర్గానగర్ కాలనీవాసులు జననివాసం ఉండే ప్రాంతంలో షెడ్లను తొలగించాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి దుర్గానగర్లో నివసిస్తున్నాము. కాలనీలో పలు షెడ్లు నిర్మించి కెమికల్ మరియు ఆయిల్ వంటి వాటిని గోదాంలో ఉంచుతున్నారు. ఇలా ఉంచడం వల్ల స్థానికంగా ఉండే మాకు అనారోగ్యానికి గురి అవుతున్నామని వెంటనే ఇక్కడి నుండి ఈ షెడ్లన్నీ తొలగించాలని కాప్రా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాము. ఈ రోజు అధికారులు వచ్చి సర్వే నిర్వహించి నోటీసులు ఇస్తామని చెప్పారు. నోటీసులకే పరిమితం కాకుండా కాలనీలో ఈ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఖాళీ చేయాలి, గోదాములు వెంటనే ఖాళీ చేయాలి, ఖాళీ చేయాలి, గోదాములు వెంటనే ఖాళీ చేయాలి, కెమికల్ గోదాములు వెంటనే ఖాళీ చేయాలి, ఖాళీ చేయాలి. 40 కంపెనీలు ఉంటాయి. ఇళ్లలో మాత్రము ఒక 150 దాకా ఇళ్లు ఉంటాయి. జనాభా నుంచి 5,000 నుంచి 6,000 జనాభా ఉన్నారు ఇక్కడ. కానీ ఒక్కరి కోసం 30-40 మంది కోసము దాదాపు 5-6 వేల మందికి హాని అవుతుంది. సౌండ్ పొల్యూషన్ ఒకటి ప్లస్ వాటర్ పొల్యూషన్. ఇక్కడ కెమికల్ వాడేది గ్రౌండ్ లో పొల్యూటెడ్ అయిపోయి మాకు వచ్చే బోర్ వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోతుంది. సో దానివల్ల అనారోగ్య పరిస్థితులు పడుతున్నారు. ఇంకోటి పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ గుండె జబ్బుల్లో కూడా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. డాక్టర్లు కూడా కన్సల్ట్ అయితే కూడా మీకు వాడే వాటర్ వల్లనే అవుతుందని చెప్పారు. సో దయచేసి ఈ కంపెనీలన్నీ ఇక్కడ నుంచి తీసేయాలని అందరికీ మనవి చేస్తున్నాము. గతంలో 30 సంవత్సరాల నుంచి మా దుర్గానగర్ ఇక్కడ కొన్ని ఇండస్ట్రీలు ఉండే, ఒక 5-6 ఉండే. ఈ రోజు దాదాపు 30 నుంచి 40 ఇండస్ట్రీలు తయారైపోయినాయి. మా రెసిడెన్షియల్ ఏరియాలో ఇండస్ట్రీలు పెట్టేసి దీనివల్ల మాకు హానికరంగా ఉన్నది. ప్లస్ ఇంకోటి ఏంటంటే గుండె జబ్బులతో బాధపడే వాళ్ళకి కూడా ఇబ్బంది. రాత్రిపూట్ల సౌండ్లు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మేము అధికారులకు కంప్లైంట్ ఇచ్చాం. మేము మున్సిపల్ ఆఫీస్ అయినా సరే రెవెన్యూ దానిలో కూడా ఉప్పల్ మండలికి వస్తుంది. ఇది రెవెన్యూ కూడా ఇచ్చినాం మేము. వాళ్ళు కూడా స్పందిస్తాను రాలేదు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎన్నోసార్లు నోటీస్ ఇచ్చి తప్పించుకుంటున్నారు. ఈ రోజు కూడా మేము టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి నోటీసులు ఇస్తా అని చెప్పి వెళ్ళిపోయారు. దీని నోటీస్ వరకే కాకుండా వాళ్ళకి కఠిన చర్యలు తీసి ముందుగానే ఇక్కడ నుంచి తీసేయాలని మేము బస్తీ వాసులు అందరూ కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ ఉండాల్సింది మేము రెసిడెన్షియల్ వాళ్ళు ఉండాలా లేకపోతే ఇండస్ట్రియల్ వాళ్ళు ఉండాలా తేల్చాలని మేము కోరుకుంటున్నాం. అధికారులకు విన్నపం చేస్తున్నాము. దీనివల్ల రాత్రిపూట్ల ఏమవుతుంది, సౌండ్ అర్ధరాత్రిలా 11-12 గంటలకు లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్నారు. తెల్లవారుజాముగా చేస్తున్నారు. ప్లస్ కెమికల్ వాడుతున్నారు, టిన్లు వాడుతున్నారు. మొన్న చెర్లపల్లిలో అయిన ఇన్సిడెంట్ మా ఏరియాలో కాకుండా ముందు జాగ్రత్తగా మేము తీసుకోవాలని మా యొక్క బస్తీవాసులు అందరి తరఫు నుంచి మేము మనవి చేస్తున్నాము. దీని కఠిన చర్యలు తీసుకోవాలని. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే సహించేది లేదని సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు గురువారం తార్నాక డివిజన్ లాలాపేటలోని అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన నూతన నిర్మాణంపై చర్యలు తీసుకున్నారు. తమ సిబ్బందితో కలిసి నిర్మాణం పైకప్పును కొంతమేర కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవు అని ఏసీపీ సూచించారు.
విజయవాడ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తల సంబరాలు నిర్వహించారు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని తెదేపా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటారా? ఏనాడైనా పాపం పండుతుంది. గ్రీవెన్స్ లో వచ్చే సమస్యల్లో అధిక శాతం భూ కబ్జాలే. సభ్య సమాజం తలదించుకునేలా వల్లభనేని వంశీ మాట్లాడారు. జగన్ కు అలాంటి వారే నచ్చుతారు. వంశీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు వారించలేదు? ఇకనైనా జగన్ తన వైఖరిని మార్చుకోవాలి. వైకాపా నేతలు గన్నవరంలో భూములు కబ్జా చేశారు. ఎవరైనా చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని వెంకట్రావు అన్నారు. శాసనసభ్యుడు ఎవరు కానీ గొడ్డగాడాలు కూడా భాష మాట్లాడిన అతను ఇవాళ ట్వీట్లు చేయటం వల్ల సమాజం హర్షిస్తుందని నేను భావిస్తున్నాను. అతను అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి ఏది పడితే అది మాట్లాడి అతని స్థాయిని అతను తగ్గించుకున్నాడు తప్ప చంద్రబాబు గారికి ఏం నష్టం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో గెలిస్తే బూట్లు పాలిష్ చేస్తారు. అవి మీరు అడగాల్సిన అవసరం ఉంది. అది మీరు ఎక్కడ అడుగుతారని అతను ట్వీట్ చేసి ఉంటాడు. తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేయడం కారణం అదని నేను భావిస్తున్నా. అతనికి నిజంగా అన్ని ప్రేలాపనలు పేలి ఇవాళ దాక్కుని ఉండటం అతని నైజానికి నిదర్శనం. రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు ఫైట్ చేయాలి. ఫైట్ చేయకుండా ఎక్కడో కూర్చొని ట్వీట్లు పెడుతుంది. అంతకుముందు మీ మీడియా సోదరులతో ప్రతిరోజు పొద్దున సాయంత్రం మాట్లాడమాట వాస్తవం కదా. ఈ సంవత్సరంతో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో కూర్చొని అలాగే అన్నీ హేయంగా మాట్లాడటం, అసభ్యకరమైన పదజాలంతో భాష మాట్లాడటం. అతను ఇక్కడ తెలుగుదేశం పార్టీలో 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గెలిపించలేకపోయారని చెబుతారు. ఆ గెలిపించినప్పుడు ఆయన గెలిపించాడు, ఇతను గెలిచాడు. మొన్నదాకా తన సొంత బలం మీద గెలిచానని చెప్పిన పరిస్థితి. మరి మొన్న ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోయాడు? గుడివాడ ప్రజలు కూడా నిన్ను చేదరించుకుని నిన్ను 53,000 ఓట్ల తేడాతో ఓడించారంటేనే వాళ్ళు నీ గోరి కట్టింది. నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం హేయమైన చర్య ఉంటే నీ భాష హేయం, నీ మనస్తత్వం హేయం. నువ్వు అన్నం పెడితే సున్నం పెడతావు. నీ మనస్తత్వమే తేడా. నువ్వు వచ్చి ఫైట్ చేయొచ్చు కదా. నిన్ను ఎవరు వద్దన్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడినవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించారు. గత 8 మాసాలుగా నువ్వేమీ మాట్లాడలేదు కూడా గమనించాడు. ఇప్పుడు ట్వీట్లు ఎందుకు డైరెక్ట్గా మీడియా సమావేశానికి వచ్చి మాట్లాడితే బాగుంటుందని నేను నానికి కూడా హితపలుకుతున్నా. అతను ఇంతకుముందు మాట్లాడినప్పుడు మాట్లాడితే కనీసం వైసీపీ సైడ్లో హర్షిస్తాయి. ఇతను ఫైటర్ అని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇట్టాగే మాట్లాడాడు. గతంలో అతను తెలుగుదేశం పార్టీ అధికారంలో 14-19 మధ్య నేను అప్పుడు అమెరికాలో ఉన్నా కానీ ఆ రోజున పార్టీ ఆఫీస్ ఖాళీ చేపిస్తుంటే చేస్టూడికి నుంచి చూశాడు తప్ప కనీసం ఆపటానికి కూడా ట్రై చేయాలి. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అక్కడ అద్దెకిచ్చినాడు ఖాళీ చేపిస్తుంటే. ఇక్కడ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు బోండమ్మ గారు అసెంబ్లీలో తోలనాడితే దానికి కౌంటర్గా ఇచ్చేస్తాను ప్రగల్భాలు పలికి ఇవన్నీ కేవలం మీడియా ముఖంగా మీడియా దగ్గర చెప్పే సొల్లు కబుర్లు తప్ప అసలు బీపులు ఉంటే, నేను గుడివాడ మీటింగ్లో చెప్పాను, బీపులు ఉంటే సినిమాలకు బీపు ఉన్నట్టు మీడియాకు కూడా బీపు ఉంటే కొడాలని మాటేది ఏముండదు, అన్ని బీపులే ఉంటాయి. సో ఇప్పుడు ట్వీట్లు చేసే స్టేజ్కి వచ్చాడు. ఆ ట్వీట్లకు స్పందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. తెలుగు భాషకు కూడా హేయమయంగా మాట్లాడటం అతనికే సాధ్యమైంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దానికి సంబంధించి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా మొత్తం నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. నగరంలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని సూచించిన సీఎం తద్వారా నగరంలో నివాస ప్రాంతాలకు మౌలిక సదుపాయాల విషయంలో అవసరాలకు తగిన విధంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేసే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకొని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన 7 కూడళ్లలో ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే వీటికి టెండర్లను పిలవాలని ఆదేశించారు.
భూసేకరణ ఇతర పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం సూచించారు. నడుస్తున్న కారులో మంటలు చెలరేగిన సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఓ కారు గురువారం రాత్రి లంగర్ హౌస్ వైపు నుంచి నార్సింగ్ వైపు వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కిందికి దిగి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా కాలిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తలా సినిమా తొలి టికెట్ కొనుగోలు చేసిన అక్కినేని నాగార్జున, అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన కుమారుడు రాగిణి రాజు హీరోగా తెరకెక్కిన చిత్రం తల. సినిమా తొలి టికెట్ను ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కొనుగోలు చేశారు. రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన కుమారుడు రాగిణి రాజు హీరోగా తెరకెక్కిన చిత్రం తల. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తల సినిమా తొలి టికెట్ను ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కొనుగోలు చేశారు. అమ్మ రాజశేఖర్తో తనకున్న అనుబంధాన్ని నాగార్జున ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సినిమా ప్రేక్షక ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ వాళ్ళ అబ్బాయి అండ్ నాకు మాస్టర్ అంటే ఎప్పటి నుంచో పరిచయం. అండ్ మేము ఎస్పెషలీ గుడి గంటలు స్టార్టింగ్ అక్కడి నుంచి స్టార్టింగ్ అయింది. గుడి గంటలతో అనే పాటతో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వీ హ్యాడ్ అ లాంగ్ జర్నీ. ఆయన డైరెక్షన్లో ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఈజ్ అమ్మ రాగిన్ రాజ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు రేపు రిలీజ్ February 14th. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. బ్రైట్ వండర్ఫుల్ కెరియర్ ఫర్ యూ. నేను కొనుక్కుంటాను. అండ్ గౌడ్ గారు ఈ మధ్యనే అమరన్ సినిమా కూడా చేశారు ఇక్కడ. లాస్ట్ ఇయర్ 11 సినిమాలు డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు దీంతో ప్రొడ్యూసర్ అయిపోయారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పోలీస్ జీప్లో తీసుకుని వెళ్లి ఆసుపత్రిలో చేర్చిన పెద్దాపురం ఎస్ఐ శ్రీమతి వి మౌనిక పెద్దాపురం మెయిన్ రోడ్లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎదురెదురుగా వెళ్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. 4 వాహనదారులకు గాయాలయ్యి రక్తం కారుతూ రోడ్డుపై పడి ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక హుటాహుటిన సంఘటన స్థలానికి తన పోలీస్ జీప్లో చేరుకున్నారు. అంబులెన్స్ రావడానికి సమయం పడుతుందని తెలుసుకున్న ఎస్ఐ మౌనిక గాయాలు తగిలి రక్తం కారుతున్న బాధితులను తన పోలీస్ వాహనంపై పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ పెద్దాపురం ఎస్ఐ మౌనికను అభినందించారు. ఈ సంఘటన చూసిన ప్రజలు ఆమెను అభినందించారు.
వీరమ్మ తల్లి తిరునాళ్లలో బర్డ్ ఫ్లూ లక్షణాలతో కోళ్లు మృతి చెందిన కోళ్లను పెట్టి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ప్రజలు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇస్తే స్పందించకపోవడంతో మీడియాకి సమాచారం ఇవ్వడంతో మీడియా వారిని చూసి చనిపోయిన కోళ్లను తీసి గుట్టుచప్పుడు కాకుండా పారేసిన యజమాని లక్షలాది మంది హాజరయ్యే తిరునాళ్లలో బర్డ్ ఫ్లూ లక్షణాలతో మృతి చెందిన కోళ్లతో వ్యాపారం చేస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా సమయం తర్వాత సంఘటన స్థలానికి చేరుకున్న మున్సిపల్ అధికారులు సార్ కోల్డ్ తెచ్చిపోయి అని కంప్లైంట్ వచ్చింది. ఒకసారి తీర్థ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్న సీఎం రేవంత్. గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని సూచించిన ఆదేశాలు. నాచారం దుర్గానగర్లో కమర్షియల్ షెడ్లను తొలగించాలని స్థానిక నాయకుడు సర్వేష్ డిమాండ్. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే సహించేది లేదన్న ఏసీపీ శ్రీనివాస్. లాలాపేటలోని అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన నూతన నిర్మాణంపై చర్యలు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని తెదేపా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో సంబరాలు. నడుస్తున్న కారుల్లో మంటలు. లంగర్ హౌస్ నుండి నర్సింగ్కు వెళ్తుండగా ఘటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.